బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి అరెస్ట్. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న జనసేన నేత మల్లికార్జున యాదవ్. అంబేద్కర్ పై నోరు జారిన కేంద్ర మంత్రి అమిత్ షా. అల్లూరు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఒరిస్సా రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిద సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. అరకులోయ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. Tribal tourism here, so I think this is the best place to show off. The canopy work is also very nice. I think కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి అరెస్ట్ అయ్యారు. బద్వేల్లో దళితుల భూముల ఆక్రమణపై ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డిఎస్సీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆధార్ కార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు దళితుల ఫిర్యాదు అందాయని చెప్పారు. 20 రోజులుగా పరారీలో ఉన్న గోపాలస్వామిని హైదరాబాద్ హోటల్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని అన్నారు. గోపాలస్వామి ఇతను వచ్చేసి ముడిమేల సుశీలమ్మ భర్త రత్నమయ్య 2018లో చనిపోతే ఆయన పేరు మీద 2024 మేలోన వీళ్ళకు ఉన్నటువంటి 1.2 సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో ఆధార్ కార్డు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజు అంటే 17/12/2024 తేదీన హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో బద్వేల్ అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని గోపాలస్వామిని అదుపులోకి తీసుకొని ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ చేసినాను. ఇతను ట్యాంపర్ చేసి ఆధార్ను ట్యాంపర్ చేసి చనిపోయిన వ్యక్తి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ కేసులో మరియు ఈ ఎస్సీ భూముల్లో ఆక్రమించుకొని చేసినటువంటి భూముల్లో ఎస్సీ ఎస్టీ కేసులను ఈరోజు గోపాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో జాబు మేళా నిర్వహించారు. 3 కంపెనీలకు సంబంధించి ఉద్యోగాల కొరకు నిరుద్యోగ యువకులు 70 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమైక్య ఇన్ఛార్జి ఏపీఎం పిచ్చయ్య, ప్లేస్మెంట్ ట్రైనర్ పృథ్వీరాజ్, ఏపీఎస్సీ డీసీ కోఆర్డినేటర్ మోహన్, ఎస్ఈడిఏపి కోఆర్డినేటర్లు ఆంజనేయులు, నరసింహులు, కవిత, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మనకి చైనా, అమెరికా, యూరప్, ఇండియా ఇలాగ మనకి ఫారెన్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఎంఎన్సీ అన్నారు. ఇక్కడ మనము అంటే లేడీస్ కలిసి చెప్తున్నాను, ఒక 6 months గా వర్క్ చేసామంటే ఒక మిషన్ ఆపరేటర్ గా మిషన్ కానీ మీరు కానీ ట్రైన్ అయ్యారంటే దానికి సార్ నాకు ఫారెన్ వెళ్ళాలని అనుకుంటే హెచ్ఆర్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయితే యూరోప్ కూడా పంపిస్తాం. ఓకేనా, మీ పాస్పోర్ట్, వీసా, మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా సేమ్ ఈ కంపెనీ ఇక్కడ మీకు ఎలా ఫ్రీగా ఇస్తుందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. అక్కడ 200 members వరకు ఇండియన్సే ఉన్నారు, మన వాళ్ళే ఇక్కడ వర్క్ చేసుకుని ఉన్న వాళ్ళే. ఓకేనా, అక్కడ 1 year వర్క్ చేసుకుంటే రిటర్న్ వచ్చేయచ్చు రావాలంటే. అక్కడ మీ శాలరీ 40 to 70K ఉంటుంది, 40 నుంచి 70,000 ఉంటుంది. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది కంపెనీ రోజు కాదు, లేబర్ కాంట్రాక్ట్గా తీసుకోండి. కంపెనీ నుంచి వచ్చాను లేదా ఎంప్లాయీగానే తీసుకుంటాను. మార్కెట్ యార్డ్ నిర్మించి రైతులు పండించిన పంటను నిల్వ ఉంచడానికి గోడౌన్లు నిర్మించితే రైతులు పండించిన పంటలు పాడవకుండా ఆరబోసుకోవడానికి నిర్మించిన సిమెంట్ రోడ్డు మరుగుదొడ్లుగా మారింది. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మార్కెట్ యార్డు మందుబాబులకు నిలయంగా మారింది. ఇంత జరుగుతున్న ఏ అధికారి పట్టించుకోవడం గమనార్హం. జనవాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ప్రజల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పి పరిష్కరిస్తామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు కూడా నీటి సంఘాల ఎలక్షన్ జరగనివ్వకుండా మరుగున పడేసింది. రైతుల కష్టాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండిపోయింది. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నిక కావడం అనేది రైతుల మద్దతు ఎంత ఉంది అనేది ఈరోజు తెలియజేయడం అయింది. ప్రజాప్రతినిధులందరూ కలిసి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి
ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఖరీఫ్ పంటల కాలంలో చూస్తే 9,70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యాన్ని తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 16,30,000 పైచీలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి కోసం 27 రోజులు ఎడ్ల బండితో దాదాపు 720 కిలోమీటర్లు ప్రయాణించి నవీన్ అనే రైతు పవన్ కళ్యాణ్ గారిని కలుసుకొని ఆయన సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గత వారంలో శివరాజ్ చౌహాన్ గారితో మాట్లాడి రైతుల సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వం ప్రయాణించాలని నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ని తలుచుకునే కంటే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి వెళ్ళేవారంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలని తెలుగు రాష్ట్రాల్లో పలు సంఘాల నేతలు డిమాండ్ చేశాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయన్నారు. अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। పార్లమెంట్లో ప్రజల సమస్యలను డైవర్ట్ చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో ప్రజల తీవ్ర వ్యతిరేకత భావనతో ఉన్నారని ఆరోపించారు. అంబేద్కర్ గారి గురించి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినాయి. అట్లాగే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజు నిరసనలు తెలియజేసేటటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపుదానికి దేశవ్యాప్తంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. చాలా బాధాకరం. అసందర్భ ప్రేలాపనతోని అంటే అవసరం లేకపోయినా కూడా నిన్న అంబేద్కర్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రోజు భారతదేశంలో గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసేసి సమసమానత్వంతో ఈ దేశాన్ని అఖండ భారతంగా తీసుకుపోవాలనుకునేటటువంటి ఆలోచనని అట్లాగే ఆనాడు స్వాతంత్రం రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజానికం అందరూ కూడా కూడు గుడ్డ లేక వాళ్ళందరూ కూడా మరి తినడానికి కూడా తిండి లేనటువంటి రోజుల్లో వాళ్ళందరినీ కూడా చూసి ఆయన కుటుంబం అంతా కూడా ఆగమైపోయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం గోపవరం సెంటర్లో అమిత్ షా పోస్టర్ ని దహనం చేశారు. కుంచే బాబుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దళిత జాతి వ్యతిరేక అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. నేడు ఉప్పలగుప్త మండలం గోపవరం గ్రామంలో ఆయన దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నాం. చాలా దురదృష్టకరం. ఈ అమిత్ షా మా దళిత జాతికి క్షమాపణ చెప్పాలని మా కోరుతున్నాం. లేని ఎడల మా ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. అమిత్ షా 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 రాబోయే రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అమిత్ షా అమిత్ షా జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ అమిత్ షా అమిత్ షా. కడప జిల్లా బద్వేల్లో దళిత ప్రజా సంఘాల నాయకులు కేంద్ర హోం సహాయక మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓఎస్వి ప్రసాద్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య, మానిటరింగ్ కమిటీ మెంబర్ సి నారాయణ, దళిత నాయకులు కుక్కట్పల్లి మురళీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. నిన్నటి సమయాన భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆయనను చిన్నచూపుతో మరి అంబేద్కర్ గారు అని జపం చేస్తున్నారు. మనువాదాన్ని ఎత్తుకొని మనువాదం సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మరి అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి
దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడే. ఈ రోజున బద్వేలు పట్టణంలో దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై మరి ముక్త కంఠంతో అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని, దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఈరోజు బద్వేలు పట్టణం నందు నిరసన కార్యక్రమాలు చేపడుతూ అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజా సంఘాలు, దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంబేద్కర్ సర్కిల్ నందు నిన్నటి రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన పైన నిన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక హోదాలో ఉండి, ఒక పెద్ద గౌరవమైన హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమన్నది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధించదగ్గ విషయం. కారణం ఏమంటే ఈరోజు మనము అడ్మినిస్ట్రేషన్ జరుపుకున్నామంటే, నువ్వు సెంట్రల్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉన్నామంటే ఆయన రాసిన ప్రతిఫలాలే, ఆయన రాసిన యొక్క ఫలాలే ఈరోజు మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము. కనుక మీరు గ్రహించాలి సార్. మీరు ఈరోజు బాబా అంబేద్కర్ దేవుడు మేము దాన్నే కొలుస్తాం. కారణం ఏంటంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడో మాకు తెలియదు. ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి, మహిళలకైతేనేమి, జెంట్స్కి అయితేనేమి, అణగారి కులాలకు ఓటు హక్కు కల్పించి మమ్మల్ని ఒక మనుషులుగా నిరూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంబేద్కర్ గానే. ఆయన మా దేవుడు అని ముక్త కట్టంతో మేము చెప్తున్నాము. సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటారే కానీ ఆ మాట అనకుండా దేవుడా దేవుడా, రాముడా, కృష్ణుడా, ఇంకొక స్వామి అని అనండి, పుణ్యమైన వస్తుందని చెప్పడం నిజంగా దుర్మార్గమైన చర్యగా దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారమే నడుచుకుంటాం తప్ప అందరూ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రధానమంత్రులు అయినారు, హోంశాఖ అయినారు, రాష్ట్ర మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి అటువంటి మహానుభావుని పార్లమెంట్లో నిజంగా అగౌరవపరచడం దుర్మార్గమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశమే కాదు, యావత్ ప్రపంచ దేశంలో సైతం అంబేద్కర్ గారిని కొనిస్తున్న సమయంలో ఒక భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు ఉపక్రమించుకోకపోతే నిజంగా భారతదేశం అయితేనేమి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేసేదానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటాం తప్ప, కాబట్టి ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురం సిద్ధార్థ యువత ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మంత్రి పదవి నుంచి రాజీనామా చేసేలాగా, అలాగే అంబేద్కర్కి పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పి జాతీయ సమాపన చెప్పాల్సిందిగా మా యొక్క సిద్ధార్థ యూత్ తరపు నుంచి మేము ఈరోజు ఈ యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్నాము. దీనికి గాను నలుమూల నుంచి వచ్చిన మా యూత్ అందరికీ కూడా ప్రత్యేక జైభూమి తెలియజేస్తున్నాము. వెంటనే అమిత్ షాను ఈ యొక్క మంత్రి పదవి నుంచి రాజీనామా చేసి అన్ని పదవులను తప్పించాలని మా యొక్క అంబేద్కర్ యొక్క వాదులుగా మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. సో వెంటనే అమిత్ షాని ఈ యొక్క పదవిని తొలగించవలసిందిగా మనం చేస్తున్నాం. వెంటనే ఆయన బేషరతుగా కూడా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాము. అమిత్ షా 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 అంబేద్కర్ 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 అంబేద్కర్
జిల్లా నరసరావుపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు అధ్యక్షుడు గోదా జవాన్ పాల్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాల మహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వ మతాలని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళజోళ్ళు పిగుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవడానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే, అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు, ముస్లింలు, భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ, అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ని ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, సమాన హక్కులు వచ్చినాయన్న, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, ఎంపీగా తనకున్నటువంటి పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని ఈరోజు మాల మహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అమిత్ షా అహంకారంగా మాట్లాడుతూ తిరిగి మళ్ళా దాన్ని ఖండిస్తున్నటువంటి కాంగ్రెస్ వ్యక్తుల్ని ఈరోజు కాంగ్రెస్ అంబేద్కర్ అణచివేసిందని చెప్తూ, కాంగ్రెస్ భారతరత్న అంబేద్కర్కి ఇవ్వలేదంటూ మరో పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం అమిత్ షా మోడీలు మానుకోకపోతే చెప్తా ఉన్నాం 400 పైచలకు మీకు స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తానని కులహంకారంతో మాట్లాడినటువంటి రాజా సింగ్లకు హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మార్చే మాస్టర్ కీ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.